తమిళనాడులో తండ్రి కుమారుల లాకప్ డెత్ కేసులో సాత్తాన్కుళం హెడ్ కానిస్టేబుల్ రేవతి సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడంతో మధురై జిల్లా న్యాయస్థానం 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. సహచర ఉద్యోగుల నుంచి బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గకుండా న్యాయం వైపు నిలబడి నిందితులకు శిక్ష పడేలా చేశారు. దీంతో ఆమెపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఆమె చూపించిన తెగువను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అటు కేసు విచారణ సమయంలో కోర్టు కూడా రేవతికి రక్షణ కల్పించి అండగా నిలిచింది. తమిళనాడులోని సత్తానుకుళంలో పోలీస్ కస్టడీలో తండ్రి కుమారులు మృతి చెందారు. ఈ ఘటన 2020లో జరగ్గా 6 ఏళ్ల విచారణ అనంతరం ఈ నెల 6న మధురై జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కేసు ముగింపునకు హెడ్ కానిస్టేబుల్ రేవతి ఇచ్చిన వాంగ్మూలం ప్రధాన కారణంగా నిలిచింది. వ్యవస్థలోని లోపాలను, తోటి అధికారుల క్రూరత్వాన్ని ఎండగట్టి ఈ చారిత్రాత్మక తీర్పునకు పునాదిగా నిలిచింది. నిందితులుగా ఉన్నవారు సీనియర్లు, పలుకుబడిగల వ్యక్తులు అయినప్పటికీ రేవతి వెనక్కి తగ్గలేదు. 2020 జూన్ 19న జరిగిన సంఘటనలను జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎంఎస్ భారతీదాసన్కు పూసగుచ్చినట్టు వివరించారు. ఆ సమయంలో రేవతి జూనియర్ కానిస్టేబుల్గా సత్తాన్కుళం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. విచారణ సమయంలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎంఎస్ భారతీదాసన్ను రేవతి కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. తనకు 2 ఆడపిల్లలు ఉన్నారని, వారి భద్రతకు, తన ఉద్యోగానికి హామీ ఇవ్వగలరా అని ఆమె మెజిస్ట్రేట్ను అడిగినట్లు సమాచారం. ఆ మేరకు హామీ లభించడంతో రేవతి కేసుకు సంబంధించిన కీలక విషయాలను మెజిస్ట్రేట్కు వివరించారు. జయరాజ్, బెన్నిక్స్లను తన సీనియర్ అధికారులు విచక్షణారహితంగా కొట్టారని ఆమె వాంగ్మూలమిచ్చారు. మధ్యలో మద్యం తాగుతూ రాత్రంతా కొడుతూనే ఉన్నారని చెప్పారు. బూట్లతో వారి ప్రైవేటు భాగాలను తన్నారని తెలిపారు. నొప్పిగా ఉంది, వదిలేయండని వేడుకున్నా తన సీనియర్ అధికారులు కనికరించలేదని రేవతి వాంగ్మూలంలో పేర్కొన్నారు. బాధితులతోనే నేలపై పడిన రక్తాన్ని తుడిపించారని మెజిస్ట్రేటుకు వివరించారు. జయరాజు స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు అతడికి తాను కాఫీ ఇవ్వబోగా నిందితులు దానిని విసిరికొట్టారని తెలిపారు. ఆ హింసను చూడలేక తాను స్టేషన్ బయటకు వెళ్లిపోయానని రేవతి మెజిస్ట్రేటుకు వివరించారు. భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వటంతో రేవతి వాంగ్మూల పత్రంపై సంతకం చేశారని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ భారతీదాసన్ నివేదికలో పేర్కొన్నారు. విచారణ సమయంలో సహచర ఉద్యోగుల నుంచి రేవతికి బెదిరింపులు వచ్చాయి. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు తూత్తుకుడి జిల్లా యంత్రాంగం రేవతితో పాటు ఆమె భర్తకు రక్షణ కల్పించింది. 2020లో విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు కూడా రేవతితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. 2020లో లాక్డౌన్ సమయంలో అనుమతించిన సమయానికి మించి మొబైల్ షాపు తెరిచి ఉంచారన్న ఆరోపణలతో జయరాజును సత్తాన్కుళం పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అతని కుమారుడు బెనిక్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తన తండ్రిని విడిచిపెట్టాలని ప్రాధేయపడ్డాడు. పోలీసులు పట్టించుకోకుండా జయరాజును కుమారుడి ఎదుటే తిడుతూ చావబాదారు. అడ్డుకోబోయిన బెనిక్స్ను తీవ్రంగా కొట్టారు. దీంతో తండ్రి, కొడుకులు గంటల వ్యవధిలోనే మృతి చెందారు.